వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇచ్చిన హామీలు బడ్జెట్లో నిధుల కేటాయింపులపై కూటమి ప్రభుత్వాన్ని మండలిలో వైఎస్ఆర్సీపీ నిలదీసింది. 3 సిలిండర్లు ఇస్తామని ఈ ఏడాది 2 సిలిండర్లకు ఎగనామం పెట్టారని వరద కళ్యాణి ప్రభుత్వాన్ని ఎండగట్టారు. 5,387 కోట్లిస్తే తల్లికి వందనం ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. వరద కళ్యాణి మాట్లాడుతూ ఉండగా మంత్రులు పదే అడ్డు తగిలారు. ఈ సందర్భంగా మంత్రుల తీరుపై మండలి ప్రతిపక్ష నేత బొత్స ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, అనుశ్రీ, ఈరోజు శాసన మండలిలో వార్షిక బడ్జెట్ పైన జరిగినటువంటి చర్చ రెండు పక్షాల మధ్య, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య వాడివేడి చర్చకు దారితీసింది. శాసన మండలిలో బడ్జెట్ పైన రెండో రోజు చర్చ ఈ రోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పదే అధికార పక్షం నుండి మంత్రులు అనిత, అదేవిధంగా సవిత, బాల వీరాంజనేయులు, ఇతర మంత్రులంతా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ వరద కళ్యాణి సూపర్ 6 హామీల్లో నిధుల కేటాయింపు గురించి ప్రశ్నిస్తున్నప్పుడు ఏ విధంగా తల్లికి వందనం పథకం పేరుతో నిధులు కేటాయించకుండా మోసం చేశారో, ఏ విధంగా నిరుద్యోగుల భృతి ఇవ్వకుండా మోసం చేశారో, ఈ అంశాలన్నింటినీ కూడా చర్చలో ప్రస్తావిస్తున్నప్పుడు పదే ఆ హోంమంత్రి అనిత జోక్యం చేసుకుని ఆ ఆరోపణలు, అవన్నీ అబద్దాలు ఆరోపణలంటూ ఖండించేటువంటి ప్రయత్నం చేసిన మరొకవైపు ఆ మంత్రి, మరో మహిళా మంత్రి, అదేవిధంగా బాల వీరాంజనేయులు అంతా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ మంత్రుల తీరు పట్ల తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక సభ్యురాలు పథకాలకు సంబంధించినటువంటి అలొకేషన్స్ గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా అభ్యంతరం ఉంటే అధికార పక్షానికి తర్వాత బడ్జెట్ పైన ఫైనాన్స్ మినిస్టర్ రిప్లై ఇచ్చేటప్పుడు చెప్పాలి, కానీ మాటిమాటికి ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడల్లా మంత్రులు జోక్యం చేసుకుని చర్చను తప్పుదోవ పట్టించడానికి, చర్చను అడ్డుకునేటువంటి ప్రయత్నం, మాట్లాడకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం సమంజసం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, అదేవిధంగా మంత్రులు అనిత, అదేవిధంగా ఇతర మంత్రులంతా కూడా మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఆ ఎమ్మెల్సీ వరద కళ్యాణి మాట్లాడకుండా తన ప్రసంగాన్ని పూర్తి చేయకుండానే మంత్రులంతా కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి చైర్మన్ సభను ఆర్డర్లో పెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా అధికార పక్షం నుండి కూడా ఆ సభ్యులు ఆ అభ్యంతరంతో గొడవ పెట్టేటువంటి ప్రయత్నం చేయడం, ఈ నేపథ్యంలో సభని వాయిదా వేశారు. వాయిదా అనంతరం మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా మళ్లీ అదే విధంగా ఆ ఎమ్మెల్సీ వరద కళ్యాణి బడ్జెట్ పైన మాట్లాడుతున్నప్పుడు ఏదైతే దీపం పథకానికి సంబంధించి 3 సిలిండర్లు ఇస్తామని ఈ ఏడాది 1 సిలిండర్ ఇచ్చారన్న అంశాన్ని ప్రస్తావించినప్పుడు, అదేవిధంగా ఆడబిడ్డ నిధికి సంబంధించిన కేటాయింపులకు సంబంధించి ప్రశ్నించినప్పుడు మళ్లీ హోంమంత్రి అనిత జోక్యం చేసుకుని ఆ ప్రసంగాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. సో ఈ సందర్భంగా మరొకసారి ఆ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. ఎందుకు సభ్యులు ఇలా అడ్డుకుంటున్నారని. అదేవిధంగా అదే సందర్భంలో బాల వీరాంజనేయ స్వామి, మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఆ సభను డైవర్ట్ చేసేటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు శాసనమండలికి సంబంధం లేనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేశారు. సభ నుండి పారిపోయిన వ్యాఖ్యలు చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలంతా కూడా తీవ్రంగా మండిపడ్డారు. గత 5 సంవత్సరాలు సభ నుండి పారిపోయింది చంద్రబాబు నాయుడు, ఆ రోజు ఏం చేశారంటూ ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా సభ మరొకసారి వేడిగా మారిపోయింది. ఆ తర్వాత మంత్రి లోకేష్ లేచి తన తల్లిని అవమానించారంటూ ఆ వ్యాఖ్యానించారు. దీని పట్ల బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం తెలిపారు. అసలు ఈ సభకి సంబంధం లేనిది, రికార్డ్స్ చెక్ చేసుకుంటే ఒకవేళ చర్చ జరపాలంటే దానిపైన వేరే చర్చ జరపండి. ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ జరుగుతున్నప్పుడు దీన్ని డీవియేట్ చేయడానికి ఎందుకు మీరు మాట్లాడుతున్నారంటూ ఆ బొత్స సత్యనారాయణ ఆగ్రహించారు. సో ఈ సందర్భంగా రెండు పక్షాల మధ్య, శాసన మండలి సభ్యులు, మంత్రుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో సభ ఆ కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేని నేపథ్యంలో శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు సభను రేపటికి వాయిదా వేశారు. సో బడ్జెట్ పైన ఎమ్మెల్సీ వరద కళ్యాణి ప్రసంగం స్టార్ట్ అయినప్పటి నుండి అడ్డుకునేటువంటి ప్రయత్నం మంత్రులు చేస్తూనే వచ్చారు. 2 సార్లు, ఒకసారి సభ వాయిదా అయింది, రెండోసారి రేపటికి వాయిదా పడింది. ఆ చర్చను ముందుకు సాగనివ్వకుండా డైవర్ట్ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మండిపడ్డారు. సో పూర్తి స్థాయిలో బడ్జెట్ కి సంబంధించి సూపర్ 6 హామీల్లో కేటాయింపులపైన ప్రశ్నించేసరికి ప్రభుత్వం అడ్డుకోవడం సమంజసం కాదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మండిపడుతున్నారు. రైట్, థాంక్యూ సతీష్.